దాడుల్లో జమ్మూ కశ్మీర్కు చెందిన ఓ ప్రభుత్వాధికారి ప్రాణాలు కోల్పోయారు. రాజౌరిలో తన ఇంటిపై పడిన షెల్ ధాటికి రాజ్ కుమార్ మృతి చెందారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందించారు. భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తత కొనసాగుతోంది. పాకిస్తాన్ దుర్మార్గంగా దాడులకు తెగబడుతోంది. సరిహద్దుల్లో కాల్పులే కాకుండా డ్రోన్లతో దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో జమ్మూ కశ్మీర్ ప్రభుత్వ అధికారి రాజ్ కుమార్ తప్నా ప్రాణాలు కోల్పోయారు. రాజౌరి పట్టణంలో ఉంటున్న ఆయన ఇంటిపై పాక్ ఫిరంగులు పడడంతో ఆయన మృతి చెందారు. ఈ ఘటనపై జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందించారు. రాజ్ కుమార్ జిల్లా డెవలప్మెంట్ కమిషనర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రాజ్ కుమార్ మృతిపై ఒమర్ అబ్దుల్లా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నిబద్ధత కలిగిన ఒక ఆఫీసర్ను మనం కోల్పోయాం. ఒక్కరోజు ముందే నేను అధ్యక్షత వహించిన ఆన్లైన్ సమావేశంలో రాజ్ కుమార్ పాల్గొన్నారు. ఇంతలోనే రాజౌరిలోని ఆయన ఇంటిపై జరిగిన దాడిలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. రాజౌరిని లక్ష్యంగా చేసుకున్న పాక్ జరిపిన దాడుల్లో రాజ్ కుమార్ మృతి చెందారు. దిగ్భ్రాంతికి గురి చేసిన ఘటనపై స్పందించేందుకు మాటలు రావడం లేదు. ఇది మాకెంతో నష్టం అని పోస్ట్ చేశారు. శనివారం వేకువజామున కూడా భారత్పై పాకిస్తాన్ సైన్యం దాడులకు ఉపక్రమించింది. రాత్రి నుంచే సరిహద్దు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల బాంబు పేలుళ్లు వినిపించడంతో అప్పటికప్పుడు విద్యుత్ సరఫరా నిలిపివేసి బ్లాకౌట్ పాటించారు. శ్రీనగర్, పఠాన్కోట్ ప్రాంతాల్లో ఉదయం కూడా పేలుళ్ల శబ్దాలు వచ్చినట్టు స్థానికులు పేర్కొన్నారు. డ్రోన్లతో పాక్ చేసిన దాడులను భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. సరిహద్దు ప్రాంతాల్లో అధికారులు సైరన్లు మోగిస్తూ ప్రజలను అప్రమత్తం చేశారు. విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఇటు పఠాన్కోట్లోనూ ఉదయం 5 గంటల సమయంలో పేలుళ్ల శబ్దాలు వచ్చినట్టు సమాచారం. అయితే అధికారికంగా దీనిపై ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఫిరోజ్పూర్లో 3 గాయపడ్డారు.